నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, శ్రీపాద శ్రీవల్లభులకి మనకి స్వామిలా మనకి చేస్తే బాగుండు, స్వామిని ఇలా కొలుచుకుందాం, నాకు ఈ కోరిక తీరిస్తే బాగుండు, ఆ కోరిక తీరిస్తే బాగుండు, స్వామి నాకు, లేదంటే ఇంకాస్త ముందుకెళ్తే సద్గురు కటాక్షం ఎలా పొందాలి అనేది, అలాగే స్వామి నాకు కనిపిస్తే బాగుండు, వేరే రూపంలో కనిపిస్తే బాగుండు, ఇట్లా మనకేది ఇష్టమో స్వామి అట్నుంచి అనేది మనం ఆలోచిస్తాం. స్వామి వైపు నుంచి ఆలోచిస్తే స్వామికి ఏమి ఇష్టం? నామాలు గాని. స్వామికి నవనాథులు అంటే ప్రాణం. అవునా? చాలా ఇష్టం. నవనాథులు పేరు తలవగానే దత్తాత్రేయ స్వామి గాని, శ్రీపాద శ్రీవల్లభుడు గాని ఉప్పొంగిపోతారు. మరి వాళ్ళు ఉప్పొంగిపోయేలాగా మనం చేస్తే మన కోరికలు ఎంతసేపు తృణప్రాయం అనొచ్చు అసలు కదా. మరి వాటి గురించి చెప్పండి నాకు. ఎవరి నవనాథులు? తప్పకుండా వాటి గురించి అసలు స్వామి ఏం చెప్పారు, ఈ నవనాథులు ఎవరు, ఎందుకు స్వామికి అంత ప్రీతి అని ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల ముందు సద్గురు కటాక్షం లభిస్తుంది. నవనాథులు గురించి నవనాథుల వృత్తాంతం అనే అధ్యాయము, అది 32వ అధ్యాయము శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో. ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల సద్గురు కటాక్షము శీఘ్రంగా లభిస్తుంది. ఒకసారి చెప్పి వినిపిస్తారక్క, చదివి. తప్పకుండా. అయితే ఈ నవనాథులు పేరు వినగానే శ్రీపాద శ్రీవల్లభులు కనుదోయలో అమృత వృష్టి ప్రవాహ రూపంగా బాహిర్ముఖ సృష్టి మీద పడుచున్నది. గోమాత తన లేగదూడపై ప్రసరించు ప్రేమ చైతన్యము వారి దృష్టి యందు నాకు కనిపించింది. అంతటి దృష్టి నవనాథుల పేరు. అవును, లేగ దూడ మీద తల్లి ఎంత ప్రేమగా నాకుతూ పాపం కదా. అలాగే స్వామికి కూడా ఈ నవనాథులు అంటే అంత ఇష్టం అనమాట. ఎందుకు అనంటే మత్స్యేంద్రుడు, గోరక్షకుడు, జలాంధరుడు, గహని, అడ్భంగుడు, చౌరంగుడు, భర్తరి, చర్పటుడు, నాగనాథుడు అనేవారు నవనాథులు. వీరి స్మరణ మాత్రమునే శుభ ఫలములు శీఘ్రమే సిద్ధించును. అయితే ప్రతినిత్యం కూడా మనం స్మరించుకోవచ్చు. ఈ 9 నామాలు స్మరించుకోవచ్చు. నవనాథులను స్మరించు వారి పైన దత్తప్రభువు యొక్క కరుణా కటాక్షము తప్పకుండా ఉండును. కలియుగము కొద్ది వర్షములకు ప్రారంభమగు ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పరివేక్షింపబడి నవనాథులని నేడు పిలువబడు నవనారాయణులను స్మరించెను. శ్రీకృష్ణుడు వృషభ చక్రవర్తి 9 కుమారులు కలరు. వారిలో నారాయణ వంశ సంభవులైన 9 మంది ఉన్నారు. అందులో వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబద్ధుడు, పిప్పలాయనుడు, అవిరిహోత్రుడు, ద్రుమిలుడు, చమనుడు, కరభజానుడు. వీరందరూ కూడా అవధూత స్థితిలో నుండి సిద్ధ పురుషులు. అవధూత స్థితిలోనే ఉంటారంట. నా ఆజ్ఞ మేరకు కృష్ణావతారంను చేసిన వాగ్దానం మేరకు ధర్మ సంస్థాపన కార్యంను నిర్వహించుటకు నవనాథులుగా వారి భూమి మీద అవతరించిరి. కృష్ణావతారంలో అలా ఉన్నారు. ఈ కలియుగంలో వాళ్ళు ఈ భూమి మీద నవనాథులుగా అవతరించారు. మళ్ళీ ఈ కవి, హరి, అంతరిక్షుడు వీళ్ళే మళ్ళీ నవనాథులుగా జన్మించారు. నరనారాయణులు వాళ్ళు 9 మంది. నవనారాయణులే వీళ్ళు. నవనారాయణులు ఇప్పుడు నవనాథులు అంతేనాక కలియుగంలో నవనాథులు. ఇప్పుడు చెప్తున్నారు ఏమనంటే, కృష్ణావతారంలో నేను చేసిన వాగ్దానం మేరకు ధర్మ సంస్థాపన కార్యం నిర్వహించుటకు నవనాథులుగా వారి భూమి మీద అవతరించిరి. కవి అనువాడు మత్స్యేంద్రుడుగా జన్మించను. వీనికి శిష్యుడిగా హరి అనువాడు గోరక్షకుడు అనే పేరుతో జన్మించను. అంతరిక్షుడు అనేవాడు జలాంధర నామధేయముతోనూ, అతనికి శిష్యుడిగా ప్రబుద్ధుడు కనాఫీ అనే పేరుతో జన్మించను. పిప్పలాయనుడు చర్పటనాథుడు అనే పేరుతో జన్మించను. అవిరిహోత్రుడు నాగేశనాథుడు అనే పేరుతో జన్మించను. ద్రుమీలుడు భర్తరినాథుడు అనే పేరుతో జన్మించను. చమనుడు రేవనాథుడు అనే పేరుతో జన్మించను. కర్భజనుడు ఘనీనాథుడు అనే పేరుతో జన్మించను. సృష్టి ఆది యందు ఒకానొక కారమున బ్రహ్మదేవుని వీర్యము స్థలమునందుట జరిగెను.
ఆ వీర్యము నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించరని వ్యాస మహర్షి భవిష్యత్తు పురాణం చెప్పారు. అప్పుడు ఉపరిచరుడు వసపు ఒకడు ఉండెను. అతడు ఊర్వశిని చూచి మోహించెను. అతని వీర్యము ద్రవించి యమునా నదిలో పడెను. దానిని ఒక మీనము త్రాగెను. ఆ మత్స్యము నుండి మత్స్యేంద్రనాథుడనే వారు జన్మించెను. ఆ మత్స్యం నుంచి మత్స్యేంద్రనాథుడు. శివుడు మన్మధుని తన లలాటాగ్నితో భస్మమునర్చగా ఆ భస్మమునందు సూక్ష్మ రూపమున మన్మధుని యొక్క ఆత్మ ఉండెను. బృహద్రథుడు రాజు యజ్ఞమును ఆచరించినప్పుడు ఆ యజ్ఞకుండమునందుండు జలాంధరుడు ఉద్భవించెను. వీళ్ళు ఎలా ఉద్భవించారో కూడా చెప్తున్నారు. నుంచి ఒకరు యజ్ఞకుండం నుంచి రేవా నది యందు అనగా నర్మదా నది యందు పడిన బ్రహ్మవీర్యం నుండి రేవణా సిద్ధుడు జన్మించెను. కొంత బ్రహ్మవీర్యము ఒక నాగసర్పము శిరమున పడినది. అది భక్ష్య పదార్థం అని తలిచి దానిని తినుట వలన గర్భవతి అయినది. జనమేజయుడు సర్పయాగమును చేయుచుండెను. అప్పుడు అస్తికుడను మహర్షి జన్మించుబోవు ఈ మహాసర్పమును నాశనము కాకుండా తక్షకుని కుమార్తె అయిన పద్మిని అను ఆ నాగకన్యను ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలో దాచెను. ఆ గర్భస్థ పిండమునందు ఆ అవిరిహోతుడు అనేవాడు జన్మించెను. ఆ గర్భస్థ పిండం రకరకాల కథలు. నీ పేరు కూడా నా పేరు కూడా ఉందక్కో. నాగకన్యకు కూడా ఉందన్నమాట. లక్ష్మీదేవి కానీ వింటాము, నాగకన్యకు కూడా ఉంది. ఓకే. ఆ గ్రుడ్డును ఆ మర్రి చెట్టు త్వరలోనే ఉంచి తక్షకుని కుమార్తె స్వస్థానమునకు వెళ్ళినది. అందుండి వటసిద్ధి నగనాథుడు పేర అవిరిహోతుడు అవతరించెను. అలాగా అన్నమాట. మత్స్యేంద్రుడు దేశ సంచారం మొనరింపునప్పుడు సంతానహీనురాలైన ఒక స్త్రీకి కొంత భస్మము మంత్రించి ఇచ్చెను. ఆమె విశ్వాసం లేక ఆ భస్మమును పెంట దిబ్బల్లో పారవేయించినది. ఆ భస్మము అమోఘ శక్తి సంపన్నమగుటచే అందుండి గోరక్షనాథుడు ఉద్భవించెను. అయోనిజులే. పార్వతి వివాహ సమయమందు పురోహితుడుగానున్న బ్రహ్మదేవుడు పార్వతి రూపమును చూచి మోహితుడవుడిచే అతని వీర్యము స్రవించెను. అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాలి మడమలో ఆ వీర్యమును రుద్దగా అది 60,000 భాగముల అందుండి వాలిక్యలను 60,000 మంది మహర్షులు జన్మించారు. 60,000 మంది మహర్షులు జన్మించారు. దానిలో కొంత భాగము మిగిలి ఉండుటచే అక్కడ అది పెంటగా మార్చబడి భాగీరథి నదిలో పడుట తటస్థించెను. అది క్రమముగా నదీ తీరమునందలు రెల్లు డబ్బాలో పడి చిక్కుకొని పోయినది. దానిలో పిప్పలాయన అనే ఆత్మ ప్రవేశించి చరపటనాథుడి పేరిట నవనాథుడు ఒకడు ఎన్ని కథలు చూడు. కౌలికుడు అనే మహర్షి ఒకడు తన పర్ణశాల నుండి భిక్షార్థము పోచు తన భిక్షపాత్రను పర్ణశాల బయట నుంచెను. అదే సమయంలో సూర్యుని తేజస్సు దానిలో పడెను. అది మహర్షి గ్రహించి దాని నచ్చటనే భద్రపరచెను. భర్తరి అనగా భిక్షపాత్రగాన దాని నుండి జన్మించిన కారణమున భర్తరీనాథుడు జన్మించెను. బ్యూటిఫుల్. హిమాలయ పర్వతం అందలి ఘోరారణ్యమును ఒక దిగ్గజము నిద్రించుచుండెను. బ్రహ్మదేవుడు సరస్వతిని చూచి మోహించుటచే అతని వీర్యము ద్రవించటయు అది దైవవశమైన నిద్రించి ఉన్న ఆ గజము చెవిలో పడియుట తటస్థించెను. గజము చెవిలో దాని నుండి ప్రబుద్ధుడు అనేవాడు జీవదశ నొంది గజగర్ణము నుండి జన్మించుట చేత కర్ణకానిఫా అనే పేరుతో నవదాదులలో ఒకడై ప్రసిద్ధి పొందెను. గోరక్షకుడు సంజీవిని మంత్రమును జపించుచు మట్టితో మనుష్యాకారముగా ఒక బొమ్మను తయారు చేయుటూ తటస్థించెను. అటువంటి బొమ్మయందు కరభజానుడు సంజీవిని మంత్ర మహత్యముచే జీవదశ నొంది గణీనాథుడిగా పేర అవతరించెను. వీళ్ళ జన్మము ఇలా జరిగిందనమాట. శ్రీకృష్ణుని ఆదేశానుసారము ఈ నవకృష్ణులు నవనారాయణులు అన్నాము ఆ జన్మలో. ఈ జన్మలో నవనాథులు అంటున్నాము. మందర పర్వతమున తమ స్థూల శరీరములను భద్రపరిచి సమాధి చేసి తమ తమ అంశల చేత భూలోకమున నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమంలో పాలు పంచుకునేది. అసలు ఈ వృత్తాంతం విన్నా చదివినా సద్గురు యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఖచ్చితంగా పొందొచ్చు. గురు సార్వభౌములకు జయము జయము. నవనాథుల యొక్క అవతారములు నవకృష్ణుల యొక్క అంశావతారములు లాంటివి. నవకృష్ణులకను నవనాథులకను వ్యత్యాసం ఉన్నదా ప్రభు అని ప్రశ్నించాడనమాట. ఏమి వ్యత్యాసం లేదు అని శ్రీపాదుల వారు చెప్పారు. శ్రీపాదుల వారు మందహాసం చేయుచు ఈ ఇద్దరి వంకను దివ్య ప్రేమతో కూడిన రుక్కులను ప్రసరించిరి. నాయనలారా, సమస్త సృష్టి యొక్క మహాసంకల్ప స్వరూపమును నేనే.
సమస్త దేవీ దేవతలకు వచ్చేటి సంకల్పములు నా యొక్క మహాసంకల్పం యొక్క అంశమాత్ర సంకల్పములు ఆ అంశమాత్ర సంకల్పములకు కొంతమేరకు మాత్రము స్వతంత్రం ఉండును. ఒక ఆవును పంటకాపు చెట్టును కట్టివేయును, చాలా పొడవైన త్రాడితో బంధించెను. ఆ త్రాడు పొగలినంత దూరం వరకు మాత్రమే ఆ ఆవు మేత మేయగలదు. తాడు కట్టినంత దూరమే కదా మేయగలదు, వెళ్ళగలదు అది. అంతే. అనగా ఆ ఆవుని మేత మేయుటకు కొంత నిర్ణీతమైన పరిమితమైన ప్రదేశము కలదు. ఆ పరిమితులకు లోబడి అది మేత మేయుచున్నది. అనగా దానికి ఇయ్యబడినది పరిమితమైన స్వేచ్ఛ. దానికి ఇయ్యబడిన స్వేచ్ఛా ప్రదేశము తనకి ఇచ్చిన రీతిగా అది మేత మేస్తుంది. కొన్ని ధర్మకర్మ సూత్రములు లోబడి అంశావతారములకు స్వేచ్ఛ ఇయ్యబడుతున్నది. కొన్ని అంశావతారములకు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. అందువలన సంకల్పము మూలతత్వం నుండి వచ్చును, దానిని అమలు చేయు బాధ్యత అంశావతారములకే ఇయ్యబడుతున్నది అని చెప్పారు. ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారములు మూలతత్వముకు తీసుకొని వచ్చేదరు అని స్వామి చెప్తున్నారు. బాగా వచ్చేస్తుంది అన్నమాట. రైట్ అక్క, చాలా అద్భుతంగా మాకు చదివి వివరించారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.